కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ విజయనారాయణ గారు, రెండో గారు, పార్టీకి అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెను జెండాను చేసి ఎగరేశారు. మీ అందరి సహకారం మరువలేనిదేనాడు, మీ ఐకమత్య బలం సాటిలేనిదీనాడు. సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం, ఎన్నికలో నిలవాలి జాతి గౌరవం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. ప్రాణాలను ధారపోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ఠ పెంచారు. ఏ పదవి ఆశించక విభేదాలు లేక ఆస్తులు కోల్పోయినా అండగా నిలిచారు. లక్ష్య సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాల త్యాగంతో తేజరిల్లె తెలుగుదేశ పతాకం. మీ అందరి సహకారం, మీ అభిమానం పార్టీకే మూలధనం, తీర్చలేని రుణం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. బాపరాజు గారిని, కోకా స్టూడెంట్ చంద్రశేఖర్ గారికి కూడా కోరుకుంటున్నాను. ఆయన కూడా విచ్చేయవలసిందిగా కోరుతున్నాం. ముఖ్య నాయకులందరూ కూడా ఎంతో పండగ వాతావరణంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో ముఖ్యంగా సీనియర్స్ ని కూడా సత్కరించుకుంటూ సార్ ఆగినా సార్ తెలుగుదేశం పార్టీ మహానాడు సందర్భంగా వర్చువల్ గా జరుగుతున్న 8వ క్లస్టర్ యొక్క 34, 35, 36, 37, 38, 39 వార్డు యొక్క క్లస్టర్ ఏరియా పరిధిలో ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందరూ ఉత్సాహంతో ఉదయం 9 గంటల నుంచి కూడా ఎవరో కదలకుండా ఎంతో ఆనందంగా ఉత్సాహంగా ప్రతి ఒక్కరు కూడా తన ఇంట్లో మ్యారేజ్ పెళ్లి శుభకార్యంగా భావిస్తూ ఇక్కడ ఉత్సాహంగా వచ్చిన కార్యకర్తలకి, నాయకులకి
క్లస్టర్ ఇన్ఛార్జీలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉదయం ప్రారంభంలోనే మేడం గారు వచ్చి సౌత సీతారామయ్య గారు వచ్చి రామలింగరావు గారు చేతుల మీదుగా సీనియర్ నాయకుల చేతుల మీదుగా తెలుగుదేశం జెండా ఎగరేసి ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు వరకు కూడా చాలా ఉత్సాహంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, ఇతర నాయకుల యొక్క ప్రసంగాలను ఎంతో వాళ్ళు ఉచ్ఛేదభరితంగా మాట్లాడుతున్న ప్రసంగాన్ని కార్యకర్తలందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు. ఇప్పుడు తదుపరి లంచ్ తర్వాత మళ్ళీ లంచ్ బ్రేక్ తర్వాత మళ్ళీ ఇదే కార్యక్రమం ఈ రోజు రేపు కూడా కంటిన్యూ అవుతుందని తెలియజేస్తూ నమస్కారం. అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ మహానాడు మరి ఈ రోజున మనం బ్రహ్మాండంగా రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా మన భీమవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానుల సమక్షంలో దాదాపుగా మన నియోజకవర్గానికి వచ్చి 11 డివిజన్లో కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా ఉత్సాహంగా ఈ పండగ వాతావరణంలో మహానాడు జరుపుకుంటాం మనందరికీ తెలుసు. ప్రతి ఒక్కరికి కూడా మహానాడు సందర్భంగా రేపు మన ఎన్టీఆర్ రామారావు గారు జయంతి కూడా చేసుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మనం 8వ డివిజన్కి వచ్చాం. అది మన బాబురాజు గారు డివిజన్. ఇది దాదాపుగా టౌన్లో భీమవరం పట్టణం వచ్చి 6 క్లస్టర్లు ఉన్నాయి. అలాగే రూరల్ వచ్చి 3 ఉన్నాయి. అలాగే వీరవాస మండలం వచ్చి 2 ఉన్నాయి. మొత్తం 11 క్లస్టర్లో కూడా చాలా ఉత్సాహంగా ప్రతి కార్యకర్త, అభిమాని, నాయకులు, అక్కడ ఎవరైతే బాధ్యత కలిగిన క్లస్టర్ ఇన్ఛార్జీలు ఉన్నారో, వార్డు ప్రెసిడెంట్లు ఉన్నారో, అక్కడ టౌన్ అధ్యక్షులు ఉన్నారో, ప్రతి ఒక్కరు మమేకమయ్యి ఒక పండగ వాతావరణంలో కార్యకర్తలకి, నాయకులకు బలం చేకూరే విధంగా ఈ మహానాడు జరుపుకోవడం చాలా చాలా అభినందనీయం. ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ దాదాపు నేను ఇప్పుడు మన 6 క్లస్టర్లకు కూడా వెళ్ళటం రావడం జరిగింది. భీమవరంలో అందరూ చాలా ఉత్సాహంగా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మన జాతీయ అధ్యక్షుడు గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రసంగం అయితేనేమి, అలాగే లోకేష్ గారిది అయితేనేమి, అక్కడ నాయకుల ప్రసంగాలన్నీ కూడా చాలా ఉత్సాహంగా మన నాయకులందరూ కూడా ఈ రోజున చాలా చక్కగా ప్రతి డివిజన్లో, ప్రతి క్లస్టర్లో కూడా ప్రతి ఒక్కళ్ళు మమేకమయ్యి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి, అదేవిధంగా రేపు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు